వచ్చే జన్మలో నీ కడుపును పుడతాను తల్లి. నువ్వు నా కడుపును పుడతావా? చిచి, చల్లగా ఉండు తల్లి. బాబు ధర్మం చేయ బాబు. చిల్లర లేదు, చచ్చిపోతున్నాం. దరిద్రం అయిపోయింది. ఇక్కడ మేము బయట అడుక్కుంటున్నాం, అక్కడ లోపల మీరు దేవుణ్ణి అడుక్కుంటారు. అదేనయ్యా మీకు మాకు తేడా. వెళ్ళవా చెప్పొచ్చావు. హలో ధర్మం చేయ బాబు. ఓ బాబు, ఓ ఇన్సర్ట్ బాబు, ధర్మం. అలికాలం రా. హలో వైట్ డ్రెస్ బాబు, ధర్మం చేసుకో బాబు, ధర్మం చేసుకో. ఏంట్రా వీళ్ళందరూ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారా? అవునరా. ఇప్పుడు గాని మంచి భోజనం పెడితే మనం చెప్పిందల్లా వింటారా? అవునా? కరెక్ట్ ఐడియా. అరే వీళ్ళు మొత్తం 30 మంది పైనే ఉన్నారా? నాకు తెలిసిన మెస్ ఒకటి ఉంది, అక్కడ ఫోన్ చేసి భోజనాలు తెప్పిమంటావా? వద్దురా, గ్రాండ్ కాకతీయ నుంచి తెప్పిద్దాం, గ్రాండ్ గా ఉంటది. ఆల్ సెంటర్ సదృశ్రమా? నేనే ఇంత మట్టి గ్రాండ్ కాకతీయ మోహన్ చూడలేదు. ఏళ్ళకి విఐపి మీల్స్, వాటి లక్కీ ఫీల్ రా. బాబు, మీ అందరికి హోటల్ గ్రాండ్ కాకతీయ నుంచి భోజనం తెప్పిస్తున్నాను. అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళండి అటు పక్క. నిజమా బాబయ్య? నిజమయ్యా బాబు. రండి రండి, అటు పక్క వచ్చేయండి. ఒరే బలేషా, ఇక్కడ ఒక పెద్ద మనిషి బ్రహ్మాండమైన విందు భోజనం ఏర్పాటు చేశారా. అసలు మీ సౌత్రు 5 స్టార్ హోటల్ భోజనం. రండి 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 రండి. ఎక్కడున్నారా? వీళ్ళంతా నీ కొంప ముచ్చేటట్టున్నారు. రై సర్లేరా, చూద్దాం కానీ. అన్నదాత సుఖీ భవ. పదండి పదండి రా. ఆగండి ఆగండి. ఏం బాబు, ఆకు ఒక్క తాంబూలం ఏమైనా ఇస్తారా? కాదు కాదు, ఓ 4 ముక్కలు మీతో మాట్లాడాలి. ఎట్టాగో మనకిప్పుడు లంచ్ బ్రేకే కదా. అయ్యగారు ఏదో 4 ముక్కలు మాట్లాడతాడట, ఇది పెడదాంరా. చెప్పేసుకో బాబు. అందరూ భోజనం చేసినట్టేనా? భోజనం బాగుందా? రోజు ఇలాంటి భోజనమే కావాలా? అయితే నేను చెప్పేది వినండి. నా పేరు సిద్ధు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని. నెలకి నా జీతం 50,000. నేను వాడే షర్ట్ బ్రాండెడ్, ప్యాంట్ బ్రాండెడ్. నేను వాడే మొబైల్ చూసారా? శాంసంగ్ స్మార్ట్ ఫోన్. నాకు హోండా బైక్ ఉంది, సొంతంగా ఫ్లాట్ కూడా ఉంది. చూసారా నా లైఫ్ స్టైల్ ఎంత బాగుందో? మీరు కూడా అడుక్కు తినడం మానేసి ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకోండి. ఎన్నాళ్ళు చాలీ చాలని బట్టలతో అర్ధాకలతో పస్తులుంటారు చెప్పండి? మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. రండి నాతో పాటు గుళ్ళోకి రండి. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి, ఈ రోజు నుంచి ఎవరూ అడుక్కోమని. రండి, లేవండి. బాబు అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? అంతే, పదండి. అయితే వాకే. నానా సుబ్బు, డాడ్ నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళాలి కదరా? ఓ యా, తొందరగా రెడీ అవ్వు. ఓకే డాడ్. రెడీ. Dad, I'm not Subbi, Subhash. Not BA, MBA. ఇక్కడ డాడ్ షౌటింగ్, అక్కడ అమ్మాయి వెయిటింగ్. లెట్స్ మూవ్ డాడ్. చూసావా నా కొడుకు షర్ట్? చూసావా? నీకంటే బ్రాండెడ్ ప్యాంటు, సూపర్ బ్రాండ్. ఫోన్ హై ఫోన్, లేటెస్ట్ మోడల్. ఓకే బాబాయ్, డ్రెస్ జాగ్రత్త. ఓకేరా. కొత్త బండి కోడు మొన్ననే కొన్నా. వీడు కోటిగాడు, కోటి ఏరియా ప్రెసిడెంట్. వీడు అంజిగాడు, పంజాగుట్ట. ఆడి వెంకటేష్, కూకట్పల్లి. వీడు నాగలింగం, బేగంపేట. మస్తానబాయ్, ఓల్డ్ సిటీ. వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఏరియాలల్లో బెగ్గర్ల ప్రెసిడెంట్లు. మరి నీ గురించి చెప్పుకోవండి అన్నా. మన గురించి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుందిరా? ఈయన మా అందరికి బాసు, డేవిడ్ మంగోలా. ఊరు ఒంగోలా? కాదు, బాకి దగ్గర బాదుషా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, మొత్తం ఏరియాలన్నీ మా అన్న జాగిరే. మాకందరికి ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క మెట్టుంటే అన్నకి 50 గుళ్ళ దగ్గర 50 మెట్లున్నాయి. ఇదిగో అన్నకి రోజుకి ఇన్కమ్ ఎంతో తెలుసా? 50,000.
50,000 అన్న మా ముస్టోల్ సంఘానికి లైఫ్ టైం గౌరవ అధ్యక్షుడు డేవిడ్ మంగోలా. డేవిడ్ మంగోలా, డేవిడ్ మంగోలా. రే కోటి వాకి. ఇదిగో ఏంటిది? మీరంతా హోటల్కి వెళ్ళి ఫోన్ చేసినాక ఇస్తారా టిప్పు? అదన్నమాట. మా అందరికి భోజనాలు పెట్టావు కదా, మేమందరం కలిసి ఇదిగో ఇప్పిస్తున్నాం. ఎంతో తెలుసా? 50,000 నీ 1 month శాలరీ అన్నమాట. తీసుకో, ఎంజాయ్ చేసుకోపా. తీసుకోమంటుంటే పండుగ తీసుకోపో. ఇది నా కష్టార్జితం. ఇది చాలు నాకు. ఇది నీ ముష్టి డబ్బు, నాకు అక్కర్లేదు. ఇది నీ కష్టార్జితం, ఇది మా ముష్టార్జితం, అంతే కదా? ఇందులో నీ కష్టార్జితం ఏదో నువ్వు తీసుకో, మిగిలిన నా ముష్టార్జితం తీసుకొని నేను వెళ్ళిపోతాను. తీసుకో, చెయ్యి. హలో, షాక్ అయ్యావా? మా ముష్టోళ్ళను అండర్ ఎస్టిమేట్ అయ్యేబాకు, అండర్వేర్ చిరిగిపోద్ది. మై నేమ్ ఈజ్ మంగోలా, మై నేమ్ మంగ్లేనే వాళ్ళ. ఆల్ సెంటర్ సదురుసరా మామ. నరేంద్ర మోడీ లెక్క పింక్ నోట్తో ఏం జర్కిచ్చి రాయుడు. అయినా ఇలా మార్చడం నీ వల్ల కాదు మామ. లేదురా, వీళ్ళలో లీడర్ల దగ్గర మాత్రమే డబ్బు ఉంది. మిగిలిన వాళ్ళంతా రియల్ బెగ్గర్స్. ఒక్క పూట అడుక్కోకపోయినా ఆ రోజు మొత్తం పస్తుండాల్సిందే. నువ్వు పని చేయి. ఏంటి? వీళ్ళ లీడర్స్ అందరి డీటెయిల్స్ కనుక్కో, అట్నుంచి నరుకొద్దాం. ఓకే ఓకే మా బాబు. ధర్మం చేయండి అయ్యా. అమ్మా తల్లే, అమ్మా కాళ్ళేనండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. మొన్న కుడి కాలు గుంటావు, ఈరోజు ఎడం కాలు గుంటున్నావు. అవునయ్యా, పోలియో వచ్చి కుడికాలు పనిచేయటం మానేసిందయ్యా. మీలాంటి మహారాజులు అయితే చేయించారు, కుడికాలు బాగైందయ్యా. అదేంటోనయ్యా, వెంటనే ఎడంకాలు పనిచేయటం మానేసింది. కాలు కాదురా, నువ్వు పని చేయడం మానేసావు. ఎదవ యాక్టింగ్ నువ్వును. ఎలా అదవా యాదవన్నారు అదవా పెద్ద చెప్పొచ్చు. అయ్యా వస్తున్నానండి. చూడరా, ధర్మం చేయండి బాబు. ఎదవ డ్రామా లాపరా, మేము చూసాం. కానీ చూసేసారా? ఆ కోటిగడీలు ఎక్కడ? కోటి సెంటర్ లీడరు కోటిగడీలేనండి. రండి చూపిస్తాను. పద రండి రండి బాబు. ఇంకా ఎంత దూరం రా? ఇంకా చాలా దూరం. పిల్లలు ఆడుకోండి. రండి బాబు. అయ్యా, ఊరంతా తిప్పుతావేంట్రా ఎదవా? ఇదేనండి కోటిగడి ఇల్లు. ఇది కోటిగడి ఇల్లేంట్రా? కోటిగాడు ఉన్నాడా? కోటి గీటి కోయినాయే జావ్. భయ్యా కోటేశ్వరరావు గారు ఉన్నారా? साहब ना ये बाहर गए. मैम साहब है? ब्यूटी पार्लर गए. ब्यूटी पार्लर. Thank you. Bill entandi? 2000. How much? 4000, ma'am. Thank you, ma'am. This is 500 for you. Abbo. Excuse me. మీ వారేం చేస్తుంటారు మేడం? మా వారు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఈ సిటీలో టాప్ టు బాటమ్ ఎవరైనా సరే మా వారితో మనీ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. బాగా రిచ్. మీ పరిచయం మా అదృష్టం. రండి, మా కార్లో డ్రాప్ చేస్తాను. లేదండి, మా కారు వస్తుంది, నేను వెళ్తాను. ఓకే. అదిగో ఆ ఎరిచీర కట్టుకున్న ఆవిడేనండి కోటిగడి పెళ్ళం. ఓకే. ఏంట్రా నువ్వు పద. అమ్ముడు, అరే కుమ్ముడు. మేడం, మీరు మా కోటేశ్వరరావు గారి మిస్సెస్ కదండి, మీరేంటండి ఇక్కడ ఏడ్ చేస్తున్నారు? కార్ కోసం
అయినా ఎవరా మీరు? మేము మీ వారి దగ్గర ఈ బళ్ళు అద్దెకు తీసుకుంటామండి. రండి మేడం, లిఫ్ట్ ఇస్తాం. అరే ఇలాగరా అమ్మగారు కూకుంటారా? రండి మేడం, కూకోండి. ధర్మం చేయండి. చిచి పండి రావతలకి కూకురా అమ్ముడు. అరే కొమ్ముడు పదరా. చిచి ఈ డ్రైవర్ గాడు ఎక్కడ చచ్చాడో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కోటి భార్య సీత కదూ? యా. ఇంతకీ మీరెవరు? మీ ఆయన మాకు బాగా తెలుసండి. నీతో కొంచెం మాట్లాడొచ్చా? తెలిస్తే? నీ భర్త కోటి బిచ్చమెత్తుకోవడం నీకు సిగ్గనిపించట్లా? వాట్? ఇందులో సిగ్గుపడటానికే ఉంది? ఇందాక బిచ్చగాళ్ళ దగ్గర చీచీ పోండి అని చిరాకు పడ్డావుగా. బిచ్చగాళ్లతో మాట్లాడడానికే నీకు నామోషి అయితే మీ ఆయన బిచ్చగాడేగా. కాపురం ఎలా చేస్తున్నావు? నీకు సిగ్గనిపించట్లేదా? ఇందులో సిగ్గుపడటానికే ఉంది? రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవట్లేదా? నీలాంటి అబ్బాయిలు కట్నం పేరు చెప్పి డబ్బు అడుక్కోవట్లేదా? వరల్డ్ బ్యాంక్ దగ్గర ప్రభుత్వాలు డబ్బు అడుక్కోవట్లేదా? స్కూళ్ళు కాలేజీలు డొనేషన్ పేరుతో డబ్బు అడుక్కోవట్లేదా? ఎంతమంది ఇన్ని అడుక్కుంటున్నప్పుడు మేము అడుక్కుని బతకడంలో తప్పులేదులే. ఎల్లవయ్యా, నువ్వు రారా. సదుసమా అక్కడ మొగుళ్ళు ఇక్కడ పిల్లలు ఏం బిల్డప్ ఇస్తున్నారమ్మా. వాళ్ళు వీళ్ళు కాదురా, నెక్స్ట్ జనరేషన్ ట్రై చేద్దాం. కనీసం వీళ్ళ పిల్లలకైనా కౌన్సిలింగ్ ఇద్దాం.